నిజంగానే చేసేసింది అంటే ఆ వార్తలోనే నిబిడీకృతం చేసేటటువంటి మైండ్ గేమ్ ఉంటుంది. దీన్నే ప్రాపగాండా గేమ్ అంటారనమాట. అంటే దీన్ని మిమ్మల్ని ఆర్టిఫిషియల్ గా ప్రిపేర్ చేసేస్తారు సైకలాజికల్ గా. ఇవాళ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే హిందుత్వవాదులు చంద్రబాబుని ఇష్టపడకపోయినా ద్వేషించరు, జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచగలిగారు వాళ్ళకి. ఇలాగే పదే పదే మాట్లాడి అంటే వీడైతే వెదవబ్బా, ఈయన పర్లే, ఈయన మంచోడు కాకపోయినా సరే అనేటటువంటి ఒక ఫీలింగ్. దట్ ఈస్ ద గేమ్, మైండ్ గేమ్. ఆ గేమ్ కోసం లక్షల మాటలు మీరు చివరి రోజు దాకా అది మాట్లాడుతూనే ఉంటారు. ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఎన్నికలు అయ్యాక గెలిచారంటే కూడా అట్లాగే మాట్లాడతారు. ఓడిపోతే అప్పుడు జగన్ మళ్ళీ దుర్మార్గం చేశాడంటారు అక్కడ కూడా. అది ఒక కామన్, అది తప్పన్న కూడా అన్నాను నేను, ఎందుకంటే వీళ్ళైనా అంతే అంటారు కదా. వీడు చంద్రబాబు తేడాన్ని చూపెట్టుకునే కదా వీళ్ళు అధికారంలోకి రాగలిగేది. కాబట్టి అది రాజకీయ ఎత్తుగాళ్ళు. ప్రాపగాండాలో తెలుగుదేశానికి ఉన్నంత స్టామినా వైసీపీకి లేదు, అంతే తేడా. పీపీపీ విషయంలో మెడికల్ కాలేజ్ సంబంధించి దాని మీద కూడా జగన్ మీద బురజల్లే ప్రయత్నమా? అసలు కొన్ని మెడికల్ కాలేజీలకి జగన్ హయాంలో భూములే కేటాయించలేదు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అవన్నీ చేస్తున్నాం, పీపీపీ అన్నది మాత్రం ప్రైవేట్ పరమేం కాదు, ప్రభుత్వ హయాంలోనే ఆ కాలేజీలు నడుస్తాయని క్లారిటీ. అంతే అంతే. పీపీపీ అంటే ప్రభుత్వమే, మాకు అందరికీ తెలుసు కదా. కాకపోతే 70% మంది పేదలకు ఇస్తారట. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ, ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు 70% చేస్తున్నారు.